రాజమహేంద్రవరంలో బొమ్మూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 18 మార్చి 18న సాయంత్రం 6:30-7 ఆ టైంలో ఇక్కడికి మనకి ఒంటు బాబు గారు కుంపేట. ఆయన ఏజ్ కూడా 75 to 80 మధ్యలో ఉంటాయండి. ఆయన సీనియర్ సిటిజన్. ప్రతిరోజు కూడా ఆయన పూజ సామాగ్రిని మీద ఇంటి దగ్గర నుంచి తన యొక్క స్కూటీ మీద బయలుదేరి మన మోరంపూడి జంక్షన్లో ఉన్న పూల దుకాణం దగ్గరికి వచ్చి పూల కొరకు ప్రతిరోజు ఈయన ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటారు. దీన్ని మళ్ళా ఇది కాకుండా హౌసెస్ కూడా ఉన్నాయి. ఇండివిజువల్ హౌస్ ఉంది, గ్రూప్ హౌస్. అది రెంట్ పర్పస్ ఆయన డిస్ప్లే బోర్డు పెట్టారు. ఇలా ఇల్లు అద్దెకివ్వండి. మొత్తానికి ఎవరైతే ఈయన ఇలా వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు. మా ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా కంటిన్యూ ఉంది, ఇంకా పూర్తి కాలేదు. 18 వెళ్తున్నప్పుడు ఆయన రిటర్న్ వచ్చేస్తాడు కూలిగూడికి. 7-7:30 ఆ టైంలో హుకుంపేట జంక్షన్కి వచ్చేటప్పటికి ఒక లేడీ ఒక జెంట్ ఆయన ఆపి, మీ హౌస్ అద్దెకిస్తారా లేకపోతే అమ్ముతారా అంటే, ఏదైనా చేస్తాను, 2 ఉండంటే. పక్కనే దగ్గరలోనే ఉన్నాడు బేరగాడంటే. ఈయన పాపం ఆ వృద్ధాప్యం ఏజ్ని బట్టి వాళ్ళ మాటలు చెప్తే నమ్మితే ఆయన వెనకాలే వెళ్ళిపోయేటప్పటికి అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి 100 ఫీట్ రోడ్ రాగానే కొంచెం 100 ఫీట్ నుంచి మన సెంటర్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ కొంచెం ఈ ల్యాండ్ పూచారు. ఆ పూచే ప్లేస్ తీసుకెళ్ళడం నైట్ 7:30 ఆ టైంలో 8 మధ్యలో ఆయన్ని గట్టిగా పట్టడం చేసేసి అక్కడ బూడిద ఒకటి ఉంటే అక్కడ సెల్ ఫోన్ ఇసిరేసి ఆయన మెడలో ఉన్న బంగారు చైను 2 ఉంగరాలు, వెంకటేశ్వర ఉంగరం, ఇంకో ఉంగరం గోల్డ్ రింగ్స్, మొత్తం 45 గ్రాములు వాల్యూమ్ గోల్డ్ అంతా కూడా ఇప్పుడు ఆయన గట్టి కొట్టారు. ఆయన చనిపోయే పరిస్థితుల్లోనే మొత్తం ముక్తం మూలుతో ఉంటే అటు నుంచి వచ్చే పబ్లిక్ ఏంటంటే ఆయన తిరిగిట్లా కాన్సన్ట్రేషన్ నన్ను ఎవరు కొట్టేశారు, ఇలా కొట్టుకుపోయారు అని చెప్తుంటే మొత్తానికి ఇంటికి తీసుకెళ్తే ఇంకా పడిపోయినా కొంచెం పడిపోయాడనే ఉద్దేశంతో ఇంకా స్టేజ్లో ఉన్నాడు ఆయన. ఆవిడ వెంటనే వాళ్ళు మాకు ఇక్కడ రాకుండా ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఏం చేయాలి తెలియట్లేదు, పడిపోయాడేమో వృద్ధాప్యం అని అనుకున్నాం ఫస్ట్. తర్వాత ఈయనకి హాస్పిటల్ జాయిన్ చేయగానే తెల్లారి ముందు వచ్చేటప్పటికి వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా నన్ను ఇలా రమ్మన్నారు, వచ్చారు, జంట వచ్చారు, వాష్గా ఫాలో అయ్యారు, ఇలా ఇలా దుస్తులు పట్టిపోయారంటే ఇమీడియట్గా మమ్మల్ని అక్కడ వచ్చారు. దాని మీద ఇమీడియట్గా మేము ఎస్పీ సార్, మనకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సార్ నరసింహ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం సార్ ఫ్యాక్ట్స్ అనే సార్కి ఇమీడియట్గా అప్లై చేస్తే సార్ ఇమీడియట్ కేసు కట్టండి, రాబరీ కేసు కట్టండి అని పెట్టి ఇమీడియట్గా స్పెషల్ టీమ్స్ మా ఎస్ఐలు ప్లస్ మా క్రైమ్ ఇందులో అయితే ఎస్ఐ రమేష్ లీడ్ తీసుకున్నాడు. ఇందులో ఎస్ఐ లీడ్ తీసుకున్నాడు. క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ సురేష్, క్రైమ్ ఎస్సీ వెంకటేశ్వరం, అలాగే క్రైమ్ పీసీ సురేష్, అలాగే క్రైమ్ పీసీ మణికంఠ, వీళ్ళు నలుగురు కూడా ఈయన ఆధ్వర్యంలో, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో, అసలు మేడం కూడా మన డిఎస్పీ గారు భవ్యకిషోర్ మేడం ఉన్నారు కదా, సౌత్ జోన్ డిఎస్పీ గారు, ఆవిడ మొత్తం ఫాలోఅప్ చేసి ఎప్పటికప్పుడు మళ్ళీ మన కొత్తగా వచ్చారు మన క్రైమ్ డిఎస్పీ సార్ సుభాష్ సార్. ఆయన ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఏమవుతుంది సీసీగా ఫుటేజ్ ఎంతవరకు వచ్చింది ట్రాక్ చేశారు, అసలు ఏం జరిగింది, అసలు వాట్ హ్యాపెండ్, అసలు ఆ రోజు ఏం జరిగింది, పెద్దగా ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నాడు, ఆయన పడిపోయాడా, ఎంతవరకు పట్టడం కరెక్టేనంటే పట్టడం అయితే ట్రూ అని ఆయన ఏదైతే చెప్తున్నాడు అన్ని ట్రాక్ తీసుకుంటే ట్రాక్ ప్రకారం మాకు అసలు బ్లర్ వచ్చిన 7-6:30 టైంలో ఆయన చాలా బళ్ళు వెళ్తున్నాయి. ఎందుకంటే ఒక చోట చిన్న స్పార్క్ లాగా మాకు మారంపూడి జంక్షన్లో ఏదో పిలిచినట్టుంటే ఒక బండి అటు వెళ్తుంది, పిలిచినట్టుంటే పెద్ద జస్ట్ ఇట్లా మొక్క ఇట్లా తిప్పుకుని చూసినప్పటికీ ఆ బండి ట్రాక్ చేద్దామని అలా ఒక ఉంటే ఈజీ నేను చెప్పినంత ఈజీ కాదు సార్. ఇప్పటికప్పుడు ఇస్తాను అన్నారు, ఎట్టి బస్సులో ట్రేక్ చేయాలి పెద్ద ఆయన అందరికీ. మొత్తానికి మేము ట్రాక్ చేస్తే మొత్తం మళ్ళీ నిన్న వెహికల్ చెకింగ్ పెట్టేటప్పటికి సేమ్ ఏళ్ళే ఒక బ్యాచ్ కింద తయారయ్యారు. గరగ శివకృష్ణ, అలా జాల్పర్తి మేరీ, జవ్వాది శ్రీను, మావెల్ల సాయి లోకేష్, ఈ ముగ్గురు మగాళ్ళది కూడా మన వెస్ట్వాడ మనకి తాడిపూడి దగ్గర పిప్పర విలేజ్, గడపవరం దగ్గర ఉంటుందండి పిప్పర. ఈ అమ్మాయిదేమో కూరిమావిడ. వీడు ఎవడైతే గరగ శివకృష్ణ ఉన్నాడు అంత ముందర కూడా ఇతనికి క్రైమ్ హిస్టరీ ఉంది, 8 కేసుల్లో ఉన్నాడు. ఇవన్నీ కూడా మన జిల్లాలోనే, మన జిల్లా వెస్ట్ గోదావరి, తాడేపల్లిగూడెం, నర్సాపురం, ఉండి, తణుకు అట్లా బాగా చేశాడు. సేమ్ ఇదే ప్యాటర్న్. మాత్రం ఇవి కాకుండా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఇమీడియట్గా 2 బైక్స్ మీద వస్తుంటే
మన కరెంట్ ఆఫీస్ దగ్గర ఆపి వెహికల్ చెకింగ్ పెట్టేటప్పుడు మొత్తానికి వెళ్ళి పట్టుకుంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ప్రాపర్టీ ఉందో ఇంటాక్ట్ ప్రాపర్టీ పెద్ద ఆయన దగ్గర పోయిన ప్రాపర్టీ అంతా కూడా ప్రాపర్ రికవర్ చేస్తున్నారు అంతా. వాటితో పాటు మళ్ళీ కొన్ని పోలీస్ స్టేషన్లోనే మన పోలీస్ స్టేషన్లోనే మనకి హైవే దగ్గర వీళ్ళు ఒక జంట లారీ వద్ద ఆపి ఒక 20,000 పట్టిపోయారు, అదొక కేసు. అలాగే మళ్ళీ రామచంద్రపురం, కొత్తపేట, పామర్రు, ఐనవెల్లి, అనపర్తి, అలాగే రాజమండ్రి 3 టౌన్. వీళ్ళు ఏం చేస్తారంటే వృద్ధులను చూస్తారు టార్గెట్ 70, 55, 60 అబవ్ ఉన్న ఏజ్ పర్సన్స్ని తీసుకెళ్ళటం, చూడటం, వీళ్ళు అబ్జర్వ్ చేయటం. ఇద్దరేమో బైక్ మీద అబ్జర్వ్ చేస్తారు, వీళ్ళిద్దరేమో ఆపరేషన్ చేస్తారు, ఒక లేడీ ఒక జెంట్. వీళ్ళు నలుగురిని కూడా ప్రాపర్గా అరెస్ట్ చేస్తారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. వీళ్ళు ఎందుకంటే 24 hours ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం. మరలా మేము పోలీస్ కస్టడీకి వేసి మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకేమైనా అఫెన్స్ ఉన్నాయేమో, ఇంకా ప్రాపర్టీలు కూడా రికవరీ చేయాలి. చాలా కేసెస్లో ఉన్నాయి, అవన్నీ రికవరీ చేసి ఆ కన్సల్ట్ ఎస్హెచ్ఎస్ కూడా ఆల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. కాబట్టి వృద్ధులు ఎవరైనా ఇలాంటి ఈ టైప్ ఆఫ్ ఏదో నమ్మించి బాబు మీకు ఇది ఉంది అది ఉంది ఏదో ఒక మనకి ఒక కోరిక చెప్పేటోడికి అందులో ఒక కోరిక ఏదో ఒకటి నిజం ఉంది, దాన్ని నమ్మి మనం ఎలా వెళ్తాం. గౌకి కొట్టడం ఒక ఆయన అయితే చూశాను, నేను మాట్లాడాను. నేను ఆ పర్సన్స్ కూడా రాత్రి కొత్తపేట అతను ఇది కూరగాయలు అమ్ముకుంటాడు, పొగాకు అమ్ముకుంటాడు. పొగాకు అమ్ముకుంటూ ఉంటే వెళ్తుంటే అతను కూడా 75 years వెళ్ళి చీకట్లో పడేసినప్పటికీ నాకు ఏం తెలియట్లేదు బాబు వచ్చి వచ్చారు, ఒకేసారి నలుగురు పడిపోయారు, బట్టి నా ఉంగరం 2 ఉంగరాలు పట్టుకుపోయారు, చచ్చిపోయాను అనుకున్నాను. గుండెల మీద బుద్ధి 75 yearsలో సబ్స్టేషన్ ఊపిరి జరపదు. ఆ టైంలో అంటే నేరం చూడండి, భగవంతుడి దేవుల అదృష్టవశాత్తు అంతా సేవ్ అయ్యారు తప్ప ఏ ఒక్కరు చనిపోయినా కానీ మనం తిరిగి రాలేని పరిస్థితి. వీళ్ళకి మూర్ఖత్వంగా బిహేవ్ చేయటం, వృద్ధులను టార్గెట్ చేయటం, వాళ్ళ దగ్గర బంగారం దోచుకోవటం, అదే పని. వృద్ధులే టార్గెట్ అయ్యేది, ఇంకేం కాదు. ఎవరికి చెప్పుకోలేరు, ఐడెంటిఫై చేయలేరు. నిజంగా ఇందులో మా ఎస్పీ సార్ వెనకాల నుండి మమ్మల్ని పుష్ చేసి బాగా మా మేడం బబీ కిషోర్ మేడం, అలాగే క్రైమ్ డిఎస్పీ సార్, అలాగే మా ఎస్ఐస్, మా రైటర్ అందరూ బాగా కష్టపడ్డారు. క్రైమ్ మీద అయితే చాలా చాలా బాగా పనిచేశారు. ఎస్పీ సార్ కూడా వాళ్ళని అప్రిషియేట్ చేశారు. ఇట్లా చెప్పగానే ఇలా జరిగింది సార్ అంటే రేట్ చేసాము, ఇట్లా దొరికారు సార్ అంటే చాలా అప్రిషియేట్ చేశారు. అందరూ కూడా థ్యాంక్ యూ. ఒకసారి మీ ద్వారా మెసేజ్, వృద్ధులు ఎవరైనా ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ చాలా చాలా జాగ్రత్తగా లాగర్స్లో దాచుకోండి. ఇళ్లలో అఫెన్స్ అయినా ఇబ్బందే. ఇలా ఎవరైనా రాబరీలు కానీ, డకాయిటీలు కానీ, థెఫ్ట్ కానీ జరిగితే ఎంత రికవర్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. మా మీద ఆఫీసర్స్ కూడా ఇమీడియట్గా మన ప్రజలకి రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం ట్రీట్ చేయాలి. ఏదో విధంగా చేయండి. టెక్నికల్గా మనకి చాలా మనం అభివృద్ధిలోకి వచ్చాము. ఎలా వస్తారు మాకు కేసు చేయని ఆఫీసర్స్ కూడా మమ్మల్ని ఎవ్రీ 1 hour మానిటర్ చేస్తారు. అంత సిస్టమ్ ఉంది. మీరు కేవలం కంప్లైంట్ ఇచ్చి మర్చిపోయినా కానీ మా ఆఫీసర్స్ వద్ద మర్చిపోతారు. అంత సిస్టమ్ పైన డీజీపీ సార్ దగ్గర నుంచి అక్కడ డెస్క్ అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మన డైరెక్టర్